ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. ఇమ్మోర్టల్ టాక్స్ పార్ట్ 8 ధ్యాన జగత్ మార్చి 2025 సంచిక నుండి. గత సంచిక తరువాయి భాగం. మాతంగుల గూడానికి కాబోయే నాయకుడు అయిన ఉర్వా ప్రియురాలు ఉర్మికి కర్మ సిద్ధాంత ప్రణాళికను వివరిస్తూ శ్రీ ఆంజనేయ స్వామి మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఉర్మి యొక్క గత జన్మల రహస్యాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే వారు ఆమె గత జన్మలోని మూర్ఛవ్యాధి యొక్క మూలాలను నిర్మూలించడానికి అశ్విని దేవతలతో కలిసి ఉర్మికి సూక్ష్మలోక శస్త్రచికిత్స ఆస్ట్రల్ సర్జరీ చేశారు. ఆ సూక్ష్మలోక శస్త్రచికిత్సతో తన గత జన్మ కర్మలకు చెందిన మూర్ఛవ్యాధి నుంచి సంపూర్ణ స్వస్థత పొంది యమధర్మరాజును ఎదుర్కొని విధి విజేతగా మృత్యుంజయురాలైన ఉర్మి తన తోటి మాతంగ మహిళలతో కూడి గూడానికి చేరుకుంది. ఆ మర్నాడే గూడెంలో జరిగిన చర్నా ఉత్సవంలో హనుమంతుల వారి దివ్య సమక్షంలో ఉర్వకు మాతంగుల గూడానికి కొత్త నాయకుడిగా బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ సందర్భంగా హనుమ వాళ్లకు సురులు అసురులు అన్న అదృశ్య శక్తులను గురించి వివరిస్తున్నారు. ఇక తరువాయి భాగం చదువుకుంటున్నా. అయితే దేవా, ఈ అదృశ్య శక్తులను మరింత అప్రమత్తంగా గుర్తిస్తూ వాటి పట్ల మేము మరింత ఎరుకతో ఎలా ఉండాలో తెలియజేయండి అన్న ఉర్వ సందేహానికి సమాధానం ఇస్తూ హనుమంతుల వారు, ఇలా అసుర ఆత్మలు మానవ శరీరాన్ని తమ ఆవాసంగా చేసుకున్న తరువాత ఒకవేళ స్థానిక ఆత్మ ఎరుకలోకి రావడం వల్ల తాము ఆ శరీరాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చినా సరే అవి దాని మీద తమ ఆశను వదులుకోవు. అక్కడే అవి ఆ శరీరం చుట్టూనే తిరుగుతూ స్థానిక ఆత్మ నకారాత్మక భావాలలో పడగానే మళ్ళీ అందులో దూరటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. స్థానిక ఆత్మ విచారంతో ఉంటే చాలు, దాని చుట్టూ తిరిగే అసురాత్మలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని వెంటనే స్థానిక ఆత్మ యొక్క విచారాన్ని పెంచి పోషిస్తూ ఉంటాయి. ఆ విచారానికి సంబంధించిన ఆలోచనలనే స్థానిక ఆత్మ యొక్క మనసులో నాటుతూ స్థానిక ఆత్మను మరింత దుఃఖంలోకి నెట్టివేసి తాము ఆ శరీరంలోకి దూరిపోతాయి. స్థానిక ఆత్మ కోపంతో ఉంటే ఆ కోపాన్ని మరింతగా పెంచే ఆలోచనను స్థానిక ఆత్మకు అందిస్తూ ఆ శరీరంలో దూరటానికి కాచుకొని ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాలలో సురులు కూడా మీ శరీరాన్ని ఆక్రమించి మీలో సకారాత్మక ఆలోచనలు పెంచి పోషిస్తూ ఉంటారు. సకారాత్మక ఆలోచనలు మంచివే అయినా అవి మితిమీరినప్పుడు అవి మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. అది ఎలా అంటే, ఉదాహరణకు స్థానిక ఆత్మ ఇతరుల పట్ల నమ్మకం కలిగి ఉండటం అనే భావంతో కూడి ఉంది అనుకుందాం. ఇలా ఇతరుల పట్ల నమ్మకాన్ని కలిగి ఉండటం తప్పేమీ కాదు. కానీ ఎప్పుడైతే ఈ స్థానిక ఆత్మ యొక్క శరీరంలోనికి సురులు ప్రవేశిస్తారో అప్పుడు మెల్లిగా స్థానికాత్మను నిద్రాణ స్థితిలోకి నెట్టివేసి అంతవరకు స్థానికాత్మకు ఉన్న ఇతరుల పట్ల నమ్మకం అన్న భావోద్వేగాన్ని గుడ్డి నమ్మకంగా మార్చివేస్తారు. దాంతో ముందు వెనుకలు ఆలోచించకుండా వాళ్ళు ఇతరుల పట్ల ఉన్న గుడ్డి నమ్మకంతో ఎవరెన్ని చెప్పినా వినకుండా తాము స్వయంగా ఆర్థిక నష్టాలకు గురి అవుతూ కూడా ఇతరులను బాగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీనివల్ల స్థానిక ఆత్మ యొక్క పురోగతి ఆగిపోవడమే కాకుండా తాము ఎవరి పట్లనైతే గుడ్డి నమ్మకంతో పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క ఆత్మాభివృద్ధి కూడా ఆగిపోతుంది. చివరికి తాము ఎంతగానో నమ్మిన వాళ్లే తమను మోసగించారన్న నైరాశ్యంలో కూరుకునిపోయి డిప్రెషన్ల బారిన పడిపోతారు. ప్రపంచమంతా మోసగాళ్లే అని తలుస్తూ మళ్ళీ తన జీవితంలో ఇంకెవరినీ నమ్మకుండా ఉంటారు. ఇది ఆత్మ యొక్క అభివృద్ధికి ఎంతమాత్రం మంచిది కాదు. ఇంకా కొన్ని సందర్భాలలో సురుల ప్రవేశం వల్ల స్థానిక ఆత్మ యొక్క పరిస్థితి ఎలా మారుతుందంటే, ఉదాహరణకు స్థానిక ఆత్మకు స్వీట్లు తినడం ఇష్టం అనుకోండి. సురుల ఆత్మ ఆ స్థానిక ఆత్మలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇష్టాన్ని మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తూ మళ్ళీ మళ్ళీ స్వీట్లు తినేలా చేస్తుంది. చివరికి తన ఆరోగ్యానికి చేటు అని తెలిసినా సరే స్వీట్లు తినడం అన్నది ఒక వ్యసనంలా మారేలా చేస్తుంది. ఇలా సురులు మరి అసురులు అనే ఈ క్రింది స్థాయి తలాలకు చెందిన అదృశ్య శక్తులు నక్కి ఉన్న దొంగల్లా స్థానిక ఆత్మ యొక్క శరీరాల చుట్టే తిరుగుతూ స్థానిక ఆత్మ భావోద్వేగాలకు గురి అయినప్పుడల్లా అందులో దూరి తమ ప్రతాపం చూపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ అదృశ్య శక్తులు మీ శరీరాలలోనే కాకుండా మీ స్నేహితుల శరీరాలలోనో లేక మీ దగ్గరి వ్యక్తుల శరీరాలలోనూ కూడా దూరి వారి ద్వారా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.
ఉదాహరణకు మద్యపానానికి బానిస అయిన మీ స్నేహితుడు మిమ్మల్ని పదే పదే తన కంపెనీ కోసం పిలవడం అన్నది అతడి శరీరంలో దూరిన అసురు ఆత్మ మీపై కంట్రోల్ పొందడం కోసం ప్రయత్నిస్తున్నదని మీరు తెలుసుకోవాలి. అయ్యో పాపం అని మీరు జాలి తలిస్తే ఆ జాలి అనే సకారాత్మకమైన భావోద్వేగం మీలో నిండి అది మీ చుట్టూ అసురుల రూపంలో పొంచి ఉండే మరిన్ని అదృశ్య శక్తులు మీ శరీరంలోకి గుంపులుగా ప్రవేశించడానికి మార్గాలు తెరుస్తుంది. సురులు మీలో ప్రవేశిస్తే మీ అతి మంచితనంతో మరి మొహమాటంతో మీరు మీ స్నేహితుడికి కంపెనీ ఇవ్వడానికి వెళ్ళి మీ శరీరాన్ని కూడా పాడు చేసుకుంటారు. అలాగే బద్ధకం కూడా. ఎప్పుడైనా ఒకసారి మీకు బద్ధకంగా అనిపించడం సహజమే. కానీ ప్రతిరోజు బద్ధకంగా ఉంటూ ఆ బద్ధకమే వ్యక్తిత్వంగా మారితే అప్పుడు మిమ్మల్ని ఒక అసుర ఆత్మ ఆవహించి ఉన్నదన్న సంగతిని మీరు గుర్తించాలి. ఒకవేళ మీరు పెంపుడు జంతువులైన కుక్కల పట్ల లేదా పిల్లుల పట్ల అయిష్టం లేదా ద్వేషం అనే భావాన్ని కలిగి ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మీలోకి అసుర ఆత్మలు చాలా సులభంగా ప్రవేశిస్తాయి. ఎందుకంటే అసహ్యం చెందడం అన్నది ఒక నకారాత్మకమైన భావావేశం. దానిని ఆధారంగా చేసుకుని అవకాశం కోసం మీ చుట్టే తిరుగుతున్న అసుర ఆత్మలు మీ శరీరంలోనికి ప్రవేశించి మీ స్థానిక ఆత్మను నిద్రాణ స్థితిలోకి నెట్టివేసి ఇంకా ఇంకా మీలోని అసహ్యాన్ని పెంపొందించుకునే సంఘటనలను మీరు ఆకర్షించేలా చేస్తాయి. ఎక్కడో పెంపుడు జంతువులు తమ యజమానులను గాయపరిచిన సంఘటనలను, మరి కుక్క కాటుకు బలి అయి చనిపోయిన వారి గురించిన సమాచారాన్ని మీ లోపలికి మరింతగా చేరుస్తూ ఉంటాయి. క్రమక్రమంగా కుక్కల పట్ల మీలో ఉన్న అయిష్టాన్ని మరి ద్వేషాన్ని ఆ అసురాత్మ ఎంతగా పెంపొందిస్తుందంటే చివరికి మీరు ఈ భూమి మీద ఉన్న పెంపుడు జంతువులన్నింటినీ చంపడమే లక్ష్యంగా పెట్టుకొని జీవించేటట్లు చేస్తుంది. ఇలా మీ మనసును ఆక్రమించుకొని ఉన్న అసురులు ఈ విశాల ప్రపంచంలో మీరు చూడగలిగిన కొంత భాగాన్ని కూడా తమకు అనుకూలమైన సంఘటనలతో మరి తమను పోషించే నకారాత్మక సమాచారంతో నింపివేస్తారు. మీ మనసులో ఇంకా ఇంకా నకారాత్మకమైన ఆలోచనలు కలిగేలా చేస్తూ వాళ్ళు మీకు చూపించే నకారాత్మకమైన ప్రపంచమే అసలైన ప్రపంచంగా మిమ్మల్ని నమ్మిస్తారు. ప్రపంచం పట్ల మీలో ద్వేషం, భయం, కోపం, విచారం, ఆందోళన మరి షాకులను నింపుతూ ఇంకా మీ చుట్టూ పొంచి ఉండే అనేక అసుర ఆత్మలు మీ శరీరంలోకి గుంపులుగా ప్రవేశించడానికి మార్గాలు తెరుస్తాయి. ఇలా నకారాత్మక శక్తితో కూడిన అసురుల బృందాలు ఎంతగా మీ శరీరంలోకి మరి మీ మనసులోకి ప్రవేశిస్తూ ఉంటాయో అంతగా అవి మీ స్థానిక ఆత్మను ఏమాత్రం ఎరుకలోకి రాకుండా పూర్తి నిద్రాణ స్థితిలోనే ఉంచి వేస్తాయి. దాంతో మీ మనసు కూడా ఆ అసుర శక్తుల భావాలే మీ అసలైన వ్యక్తిత్వం అనుకొని దానికి అనుగుణంగా అజ్ఞానంలో మరి మూర్ఖత్వంలో పడి జీవిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో సురులు కూడా మీ శరీరాన్ని ఆక్రమించి మీలో సకారాత్మక ఆలోచనలు పెంచి పోషిస్తూ ఉంటారు. సకారాత్మక ఆలోచనలు మంచివే అయినా అది కూడా మితిమీరినప్పుడు అది మీ వ్యక్తిత్వానికి మరి మీ స్థానిక ఆత్మ యొక్క అభివృద్ధికి మంచిది కాదు. ఎందుకంటే సురుల ప్రభావంతో అతి మంచితనంలో పడి జీవించే స్థానిక ఆత్మ తనను తాను ఆ అతి మంచితనంతో బలహీనపరుచుకునే సందర్భం కోసం అసురులు వేచి చూస్తూ ఉంటారు. శరీరం చుట్టే తిరుగుతూ అందులోకి దూరే సందర్భం కోసం మరి అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు. అలా మీలోకి చేరిన సురుల కంటే మీ చుట్టూ తిరిగే అసురులు బలమైన శక్తులు కనుక అవకాశం దొరకగానే సురులను శరీరం నుంచి గెంటివేసి తామే పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఆ శరీరాన్ని ఆక్రమించుకొని తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. ఇలా సురులను పూర్తి స్థాయిలో తన మనసులోకి మరి తన శరీరంలోకి ప్రవేశించే అనుమతి ఇచ్చి అతి మంచితనం అనే భావజాలంలో పడి తనను తాను మరిచిన స్థానిక ఆత్మను అసురులు మరింత నిద్రాణ స్థితిలోకి నెట్టివేస్తారు. కనుక స్థానిక ఆత్మ అత్యంత ఎరుకతో ఉంటూ సురులు లేదా అసురులు ఎవరినైనా సరే తన శరీరంలోనికి అనుమతించకుండా ఉన్నప్పుడే ఆ స్థానిక ఆత్మ యొక్క ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. అలా ఉండాలంటే నకారాత్మక మరి సకారాత్మక భావాలకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఆ స్థానిక ఆత్మ తన శరీరంలో ఉంటూ తన జన్మ ప్రణాళిక ప్రకారం జీవిత అనుభవాలను పొందుతూ ఉండాలి. ఇలా సురులు మరి అసురులు అన్న క్రింది స్థాయి అదృశ్య శక్తులకు భిన్నంగా ఇంకొక రకమైన చిలిపి ఆత్మలు ఉంటాయి. వాటినే మనం తెలివి తక్కువ లేదా ఆకతాయి ఆత్మలు అంటాం.
ఈ ఆత్మలు అప్పుడప్పుడు మనలోకి ప్రవేశిస్తూ మనతో పనికిమాలిన పనులు చేయిస్తూ తద్వారా మనం కోపం, విచారం వంటి నకారాత్మక భావజాలంలో పడిపోయేలా చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు బాబా నిన్న బసంతను చెన్నా ఉత్సవం కోసం అడవిలో రాయబడి ఉన్న పక్షి ఈకలను సేకరించి తెమ్మని పంపాడు. పక్షి ఈకల కోసం తిరుగుతున్న బసంతలోనికి ఒక చిలిపి ఆత్మ దొంగలా ప్రవేశించింది. దాంతో అతడు అడవిలో కింద పడి ఉన్న పక్షి ఈకలను సేకరించడానికి బదులుగా ఆకతాయితనంతో ఒక చెట్టుపై ఉన్న పక్షి యొక్క ఈకలను సేకరించాలి అనుకున్నాడు. అలా చెట్టు ఎక్కే క్రమంలో అతడు పొరపాటున చెట్టుపై ఉన్న పక్షి గూటిపై కాలును ఉంచాడు. దాంతో అతడి కాలు తగిలి ఆ పక్షి గూటిలోని గుడ్లు కింద పడి పగిలిపోయాయి. అది చూసిన బసంత విచారానికి లోనయ్యాడు. వెంటనే అక్కడే అతని కోసం కాచుకుని తిరుగుతున్న అసుర ఆత్మలు విచారంతో నిండి ఉన్న బసంతలోనికి ప్రవేశించాయి. అలా తనకు తెలియకుండానే ఆకతాయి మరి అసుర ఆత్మల ప్రభావానికి లోనై ఉన్న బసంత పక్షీకలను సేకరించి తీసుకురమ్మని చెప్పిన బాబా మాటలనే తలచుకుంటూ పక్షుల్ని చంపి అయినా సరే ఈకలను సేకరించాలి అన్న పట్టుదలకు వచ్చాడు. చివరికి అతడు పక్షులను చంపి వాటి ఈకలను సేకరించి బాబాకు ఇచ్చినప్పుడు బాబా అతన్ని గట్టిగా మందలించాడు. కానీ బసంత తన తప్పును ఒప్పుకోకుండా ఏదో ఒకరోజు చనిపోయే పక్షిని ఈరోజు నేను చంపడం వల్ల తప్పేముంది అంటూ బాబాతో వాదించసాగాడు. అంతేకాకుండా అతడు ఆ రోజంతా మాతంగులతో గొడవలు పడుతూనే ఉన్నాడు. ఇక్కడ బసంత శరీరంలోకి అసుర ఆత్మ ప్రవేశించడానికి అవకాశం ఇచ్చింది ఒక ఆకతాయి ఆత్మ అని గుర్తించాలి. ఇలా ఎప్పుడైనా మీ దేహాలను అసురులు, సురులు లేదా ఆకతాయి ఆత్మలు ఆక్రమించినప్పుడు లేదా మీ సన్నిహితులకు అలా జరిగినప్పుడు వెంటనే మీరు 1 రోజు, 2 రోజులు లేదా పక్షం రోజులు ప్రార్థన చేసి భగవంతుడికి ప్రేమతో మరి విశ్వాసంతో పత్రం, పుష్పం లేదా ఫలం సమర్పించాలి. భగవంతుడికి మీరు అలా సమర్పిస్తున్నప్పుడు అదృశ్య శక్తుల ద్వారా మీలో ఏర్పడిన ఒక్కొక్క వికారాన్ని ఆ భగవంతుని పాదాల చెంత సమర్పిస్తూ ప్రార్థించాలి. ఒకవేళ ఆ అదృశ్య శక్తుల ప్రభావం వల్ల మీలో ఆనందం లేదా సంతోషం అనే అనుభవాలు కలిగినా సరే వాటిని కూడా భగవంతుడి పాదాల చెంత సమర్పించాలి. భగవంతుడికి సర్వసమర్పణ చెందాలి. ఇలా మీలో సకారాత్మకమైన లేదా నకారాత్మకమైన భావాలను మరి అనుభవాలను అన్నింటినీ భగవంతుడికి సమర్పించడం వల్ల మీలో ఉన్న సురులు మరి అసురులు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. భగవంతుడికి మీరు చేసిన ప్రార్థన మీ స్థానిక ఆత్మను నిద్రాణ స్థితి నుంచి మేల్కొలిపి దానిని శుద్ధి చేసి మళ్ళీ సరికొత్త రోజుని మీతో ప్రారంభింపజేస్తుంది. మీరు ప్రారంభించే సరికొత్త రోజు మీ జీవితంలో అనేక మార్పులను తీసుకువచ్చి మిమ్మల్ని లక్ష్యం దిశగా నడిపిస్తుంది. ఈ సృష్టిలో ఉన్న సాధారణ ఆత్మలన్నీ ఇలాగే సురులు, అసురులు మరి ఆకతాయి ఆత్మలు అనే అదృశ్య శక్తుల బారిన పడి జనన మరణ చక్రంలో అనేకానేక జీవితాలను గడుపుతూ మోక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వారిలోని స్థానిక ఆత్మ మేలుకొని అదృశ్య శక్తుల పట్ల ఎరుకతో ఉంటుందో అప్పటి వరకు ఆ స్థానిక ఆత్మకు మోక్షం అన్నది ఈ ప్రపంచంలో లభించదు. ఎందుకంటే ఈ ప్రపంచం అన్నది అన్ని రకాల ఆత్మలకు ఒక గొప్ప రహదారి వంటిది. ఈ రహదారిపై ప్రయాణిస్తున్న రథాల వంటి ఖాళీ శరీరాలను అవి తమ ఆవాసాలుగా చేసుకుంటూ అనేక జన్మలలో అనేక అనుభవాలను గడిస్తూ ఉంటాయి. ఆ రథాలు అనబడే శరీరాలలో ఉన్న స్థానిక ఆత్మ ఎరుక స్థితిలోకి వచ్చి తన లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఈ ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది. అందుకే పైలోకాలలో ఎంతో కాలంగా వేచి ఉన్న సరికొత్త ఆత్మలన్నీ కూడా కానీ ఏదో ఒకరోజు ఈ ప్రపంచం అనే రహదారిపై నడుస్తున్న సరికొత్త రథాలను అంటే సరికొత్త శరీరాలను తమ ఆవాసాలుగా చేసుకొని అనుభవాలను పొందటానికి ఉవ్విళ్ళూరుతూ కిందికి దిగి వస్తాయి. దానివల్ల ఈ ప్రపంచపు రహదారిపై అనేక జన్మలుగా నిద్రాణ స్థితిలో ఉంటూ అనంత ప్రయాణం చేస్తున్న పాత ఆత్మల రథాలకు మరి అప్పుడే సరికొత్త అనుభవాలను పొందడానికి దిగివచ్చిన కొత్త ఆత్మల రథాలకు మధ్య సంఘర్షణ ఏర్పడి అసలు ఆ రహదారిపై ప్రయాణం సాగటానికే వీలు లేనంత రద్దీ ఏర్పడుతుంది. దాంతో ఎన్నో జన్మలుగా ఆ రహదారిపై ప్రయాణిస్తున్న పాత ఆత్మలకు రహదారిని ఖాళీ చేయాల్సిన అత్యవసరం ఏర్పడుతుంది. కనుక ఈ ప్రపంచపు రహదారిపై ప్రయాణించే శరీరాలు అనే రథాలకే కాకుండా అందులో నివసించే స్థానిక ఆత్మలకు కూడా
పరిమిత కాలమే అనుమతి ఉంటుంది అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ పరిమితిని దాటి ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి రూల్స్ ఒప్పుకోవు కనుక స్థానిక ఆత్మ తన ప్రయాణాన్ని వీలైనంత త్వరగా ఎరుకతో ముగించుకోవాలి. లేకుంటే ఇలా రహదారిపై ప్రయాణం నుంచి తప్పుకోవలసిన రథాలలో ఉన్న స్థానిక ఆత్మలు విశ్వనియమం ప్రకారం సరికొత్త ఆత్మల ప్రయాణానికి మార్గం సుగమం చేయడం కోసం అర్థాంతరంగా ఆ రహదారి పక్కకు తోసివేయబడ్డాయి. అలా ప్రపంచం అనబడే రహదారి పక్కకు నిర్దాక్షిణ్యంగా తోసివేయబడిన స్థానిక ఆత్మలే కాలక్రమంలో నకారాత్మక మరి సకారాత్మక భావావేశాలతో నిండిన సరికొత్త సురులు అసురులు అనే అదృశ్య ఆత్మలుగా మారిపోతారు. ఈ అదృశ్య శక్తులు చట్టబద్ధంగా రహదారిపై ప్రయాణించలేవు కనుక విశ్వనియమం ప్రకారం రహదారిపై ప్రయాణిస్తున్న సరికొత్త స్థానిక ఆత్మల శరీరాలలోకి ప్రవేశించటానికి దొంగతనంగా అక్కడే పొంచి ఉంటాయి. ఇలా ప్రపంచంలో ఆత్మల రహదారి ప్రయాణం అన్న ఉపమానాన్ని పక్కకు ఉంచితే మీరంతా తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ఈ ప్రపంచం అంతమై అందులో మీ విలువైన జీవితకాలం గడువు ముగిసేలోగా మీరు మోక్షాన్ని పొందే మీ ప్రయత్నాలన్నీ ఆత్మయుత ఎరుకతో పూర్తి చేసుకోవాలి. లేకుంటే ఆత్మల రహదారి ప్రయాణంలో సురులు లేదా అసురులుగా మిగిలిపోయి రాబోయే సరికొత్త ప్రపంచంలో సరికొత్త రహదారిపై నడిచే రథాలలోకి అంటే శరీరాలలోకి ప్రవేశించి మీ ఆత్మల ఎదుగుదలనే కాకుండా స్థానిక ఆత్మల ఎదుగుదలను కూడా నాశనం చేస్తారు. దానివల్ల మరిన్ని పాపాలు కూడగట్టుకుంటూ ఇంకా ఇంకా అధమస్థాయి తలాల్లోకి పడిపోతారు. ఇలా అదృశ్య శక్తుల్ని గురించి నేను ప్రేమతో మీకు వినిపిస్తున్న ఈ సమాచారం అంతా కూడా మీ యొక్క ఆత్మ మూలాలకు చేరుతోంది అని నేను ఆశిస్తున్నాను అంటూ హనుమంతుల వారు తమ ప్రేమపూర్వకమైన సందేశాన్ని మాతవ్వులకు అందించారు. వచ్చే నెల హనుమంతుల వారి మరొక ఆత్మజ్ఞాన సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.